గుర్తిస్తూ అప్పటికప్పుడు నెక్స్ట్ 3 రోజుల్లో ఇక్కడున్న సమస్యలను తీర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. ఈరోజు కడపని ఒక స్వచ్ఛ కడపగా ఒక స్పేస్ లిఫ్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే భాగంగా కడపలో ఉన్న ప్రతి ఒక్క అధికారి పని చేస్తారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ 40 డివిజన్ లో గాంజా ఎక్కువ నడుస్తోంది. అందరికీ తెలుసు కడపలో బుగ్గొంక బ్రిడ్జికి 2 పక్కల విపరీతంగా గాంజా అనేది ఇక్కడ ఉంది. దీన్ని కూడా ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పాము పెట్రోలింగ్ ఎక్కువ చేయాలని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా వారం లోపల కమిషనర్ గారు చెప్పినారు. దాన్ని రెక్టిఫై చేసేసి వారం లోపల ఇక్కడ ఉన్న నీళ్లు రాని వాళ్ళకి నీళ్లు ఇస్తామని చెప్పేసి. దాంతో పాటు ఈ శానిటైజేషన్ గానీ గార్బేజ్ గానీ చెత్త బండ్లు రాలేదంటున్నారు. వాటిని కూడా వెంటనే దాని మీద కూడా ఎక్స్ట్రా బండ్లు ఈ ఏరియాకి ఆయన ప్రొవైడ్ చేస్తామన్నారు కమిషనర్ గారు. కడపను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మేము ప్రజాప్రతినిధులుగా అలాగే కార్పొరేషన్ సంబంధించిన అధికారులుగా వాళ్ళతో పాటు ముఖ్యంగా దీనికి ముందు రావాల్సింది ఏంటంటే ప్రజలు. మన కడపని మనం మార్చుకుందాం, మన కడపని మనం స్వచ్ఛ కడపగా చేసుకుందాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర పేరు మీద పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్క సమస్యకు కారణము ఈ గార్బేజ్, ఈ చెత్త, వీటి వలన ఆరోగ్య సమస్యలు గాని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పడిపోవడం కానీ ఇవన్నీ కారణానికి ఇదే కారణం. ఫస్ట్ ఇక్కడ మనము సొల్యూషన్ తెచ్చుకొని దీన్ని ముందుకు తీసుకొని పోతే మిగతావన్నీ సొల్యూషన్స్ దానికంతా అదే వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్క సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అలాగనే కడప నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క కూటమికి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, బీజేపీకి సంబంధించిన నాయకులు, జనసేనకు సంబంధించిన నాయకులు ఈ యొక్క స్వచ్ఛ కడపను చేసేదానికి వాళ్ళందరూ ఏకదాటిగా కృషి చేస్తున్నారు. దాంతోపాటు ప్రజలు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మనము మన కడపను స్వచ్ఛ కడపను చేసుకొని మన కడపను మనమే కాపాడుకుందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.